సో కమింగ్ బ్యాక్, సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ ఎంత 1951. సో మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు గమనించాలి, 1950లో ఎనాక్ట్ అయితే 1951లోనే ఫస్ట్ అమెండ్మెంట్ అయింది. చూడండి ఇయర్, చూడండి అన్ని అమెండ్మెంట్స్కి ఇయర్స్ ఇంపార్టెంటా అని అంటే ఎస్. అంటే అన్నీ కాదు, మొత్తం జరిగిన 106 గురించి అనట్లేం, కానీ కొన్ని ఏవైతే మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నామో ఇవి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లాగా ఇచ్చారు అనుకుందాము, ఓకే. అప్పుడు మన స్టేట్ ఎగ్జామ్స్లో మీరు గమనించే ఉండొచ్చు, ఎగ్జామ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ అమెండ్మెంట్స్ ఇచ్చి అక్కడ ఇయర్స్ ఇవ్వడం, లేకపోతే అమెండ్మెంట్స్ ఇచ్చి దానికి అది దేనికి రిలేటెడ్ అని ఇచ్చి అలాంటప్పుడు వస్తుంది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో కీ ఫీచర్స్ చూద్దాం. It empowered states to make special provisions for the advancement of socially and educationally backward classes. States socially and educationally backward, సామాజికంగా ఓకే వెనకబడిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వెనకబడిన, మీరు గమనించాలి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని అనగానే ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ మాట్లాడలేదు ఇక్కడ. ఎంసీక్యూస్లో ఇట్లాంటి దాంట్లో దొరికిపోతారు. ఎంసీక్యూస్లో స్టేట్మెంట్ బేస్డ్ ఇస్తారు కదా, మిమ్మల్ని లాక్ చేయడానికి ఇట్లా పెడతారు. గమనించండి, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అన్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని అనలేదు, సామాజికంగా వెనుకబడిన తరగతులు. సో వీళ్ళ అడ్వాన్స్మెంట్ కోసము ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్స్ చేస్తే అది వయలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ కాదు. ఆర్టికల్ 15 మరియు 16లో వచ్చిన చేంజ్ అనమాట. సో 14 ఏమంటుంది, ఈక్వాలిటీ, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అంటాం. 15లో ఏమంటాం, దేర్ షెల్ బి నో డిస్క్రిమినేషన్ అంటాం. డిస్క్రిమినేషన్ అనేది కాస్ట్, క్రీడ్, జెండర్, రేస్, వీటి రిలీజియన్, వీటి ఏటి మీద కూడా డిస్క్రిమినేషన్ స్టేట్ చేయొద్దు అంటాం. కాకపోతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వెనుకబడిన తరగతుల కోసము వీళ్ళ అడ్వాన్స్మెంట్ కోసము గవర్నమెంట్ ఏదైనా ప్రొవిజన్ చేస్తే అది వయలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అనవదు అని చేసిన అమెండ్మెంట్. అంటే ఎక్సెప్షన్ టు 1516 అనమాట. సరేనా, ఓకే. అందుకే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విమెన్ కోసము, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ వీళ్ళ కోసం ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ చేస్తే అది ఈక్వాలిటీ రాజ్యాంగ సిద్ధాంతాలతో పాటే ఉన్నట్టే, అది వయలేషన్ అవ్వదు. ఎందుకంటే ఎక్సెప్షన్, స్టేట్స్ ఇలా చేయొచ్చు. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన చేంజ్ అనమాట. ఇట్ రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు కర్బ్ యాక్టివిటీస్ దట్ కుడ్ హార్మ్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్. అంటే మనకి 1901Aలో ఏముంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, దానికి ఎక్సెప్షన్స్ అనేవి ఎందులో ఉంటాయి, 2లోనా ఎక్సెప్షన్స్ క్లాస్ 2లో ఉంటాయి మనకి. సో అందులో పబ్లిక్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే దాన్ని, ఇప్పుడు ముందు ఏముండింది రిస్ట్రిక్షన్స్, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. సో ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, అందులో పబ్లిక్ ఆర్డరు, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది ఫారిన్ స్టేట్స్, ఇలాంటి అంశాలను కూడా జోడించడం జరిగిందనమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో దానికి సరైన రెస్ట్రిక్షన్స్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా అంతే ముఖ్యము. గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వైటల్ ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ. హెల్దీ డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అంశం. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది మన డెమోక్రసీలో. కాకపోతే వీటికి రెస్ట్రిక్షన్స్ లేవనుకోండి, ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు హేట్ స్పీచెస్ మీరు వినే ఉంటారు. బేసిక్గా మనం ఏమనుకుంటాం, జస్ట్ ఒక స్పీచే కదా అనుకుంటాం, కాకపోతే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్రామినెంట్ పబ్లిక్ ఫిగరో ఎవరో మైక్ ఎక్కేసి టేబుల్ దగ్గర డయాస్ ఎక్కి మైక్ పట్టుకొని ఒక మాట అన్నారు, వాళ్ళు ఒక హేట్ స్పీచ్ ఇవ్వడం వల్ల ఓకే కమ్యూనల్ రైట్స్ అవ్వచ్చు, కాస్ట్ క్లాషెస్ అవ్వచ్చు, అక్కడ శాంతి భద్రతలు దెబ్బతినొచ్చు. మనం ఎన్నిసార్లు మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ న్యూస్లో చూడలేదు. సో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఒక హాలిస్టిక్ అప్రోచ్గా ఆన్సర్ ప్రజెంట్ చేయాలన్నమాట. ఒక వాదనతోనే వెళ్ళకూడదు. మీరు ఒక బ్యూరోక్రాట్స్, డిప్లొమాటిక్ వేగా ఆలోచించాలి. సరేనా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కే మీరు ఎంతసేపు సపోర్ట్ చేస్తున్నాం కదా, కానీ రెస్ట్రిక్షన్స్కి ఉన్న ప్రాముఖ్యత కూడా మీరు గమనించాలి. హేట్ స్పీచ్ అనేది రీసెంట్ డేస్లో న్యూస్లో చాలా ఉన్న అంశం కాబట్టి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్లో వీటికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు రాయగలగాలి. సోనా మీ థింకింగ్ని కూడా అట్లా ఒక హాలిస్టిక్ వేగా మలుచుకోండి. దీనికి మీకు హెల్ప్ చేయడానికి న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సరేనా, డైలీ మీకు హిందూ పేపర్ కానీ తెలుగు, మీది ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే అది, మీ అంటే ప్రిఫరబుల్ మీరు మెయిన్స్ ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటారు, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్,
సో న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి, ఎస్పెషల్లీ న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటోరియల్స్ చదవడం అలవాటు చేసుకోండి. మీ ఆన్సర్ రైటింగ్కి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది, నిజం చెప్తున్నా. ఇట్ విల్ యాడ్ ఎ వెరీ గుడ్ ఇన్పుట్స్ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్. డైలీ ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి, సరేనా? ఓకే, సో ఇది కూడా ఫస్ట్. నెక్స్ట్ 9th షెడ్యూల్. మీకు 31A 31B 31A BC ఏమో ఏదైనా సేవింగ్ ఆఫ్ లాస్ గురించి మాట్లాడుతుంది. 31Bలో ఏం చెప్తారు, 9th షెడ్యూల్ ఉన్న చట్టాలు ఏమంటే వ్యాలిడ్, అవి వాయిడ్ అని చెప్పి కొట్టేయకూడదు, జ్యుడిషియల్ రివ్యూ నుండి ప్రొటెక్షన్ చెందుతాయి అని చెప్పడం జరిగింది, అంతేనా? అది కూడా ఫస్ట్ అమెండ్మెంటే. ఇట్ ఇంట్రడ్యూస్డ్ 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ప్రైమరీలీ ఎయిమ్డ్ ఎట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇలా స్టేట్మెంట్ బేస్డ్లో ఆన్సర్ ఇచ్చేసారు అనుకోండి, ఈ ఎడ్యుకేషన్ తీసేసి ఇక్కడ ఎకనామిక్ పెట్టి, ఓకే, ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇంకేదైనా యాడ్ చేసి 9th షెడ్యూల్ పాటు 10th షెడ్యూల్ అని పెట్టి ఇలా మిమ్మల్ని మిస్లీడ్ చేసేసి ఎంసీక్యూస్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఇట్లా డీటెయిల్గా చూసుకోవచ్చు. చూడండి, అన్ని అమెండ్మెంట్స్లో కొన్ని చాలా ఇంపార్టెంట్, కొన్ని అమెండ్మెంట్ పేరు, అందులో వచ్చిన కీ ప్రొవిజన్స్ ఇంపార్టెంట్, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా డీటెయిల్గా అవసరం ఉండదు కొన్నిటికి.